థ్యాంక్ యూ సో మచ్ సార్. స్పెషల్లీ ఈ రోజు మరొకసారి ఈ రోజు మన డాక్టర్ అడ్డలు చాలా మనతో పాటు ఇచ్చేసిన పెద్దలందరికీ అండ్ అలాగే మన రూపకుమారి గారికి అండ్ అలాగే అండ్ అలాగే ఈరోజు ఇక్కడికి విచ్చేసిన థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ. అండ్ స్పెషల్లీ ఈరోజు మన thank you so much. Technology instruments that are necessary for a ophthalmologist. If you see this, Agarwal Eye Hospital is started, I think in somewhere 1957. So it's a long journey for us. Eye Hospital డాక్టర్స్కి ఇక్కడ ఉన్న సిబ్బందికి అందరికీ కూడా ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్. అండ్ మీకు అందరికీ ఇక్కడ లేటెస్ట్ ఎక్విప్మెంట్తో ఈ హాస్పిటల్ స్టార్ట్ చేశారని మన నెల్లూరు వాళ్ళు ఎవరు సిటీస్కి వెళ్ళక్కర్లేదని చెప్పి ఇప్పుడే ఎంపీ గారు చెప్పారు. సో అదేవిధంగా ఇటువంటి ఒక మంచి ఐ హాస్పిటల్, అగర్వాల్ హాస్పిటల్ అంటే ఇప్పుడే చెప్పారు 10 years నుంచి ఉంది కాబట్టి ఈ హాస్పిటల్ అందరికీ అందుబాటులో కూడా ఉంటుందని చెప్పి ఇప్పుడే డాక్టర్ శివప్రసాద్ రెడ్డి అన్న చెప్పారు. ఆరోగ్యశ్రీ కూడా ఈ హాస్పిటల్లో వర్తిస్తుంది. ఇది నిజంగా చాలా మంచి శుభ పరిణామం. ఎందుకంటే పేద ప్రజలు కూడా ఇక్కడ వచ్చి చూపించుకోవచ్చు, ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది అని చెప్పి కూడా అన్నప్పుడు చెప్పారు. అలాగే ఇంకెవరన్నా అసలు అది కూడా లేని వాళ్ళు పేదగా వస్తే కూడా ఇక్కడ ఉన్న డాక్టర్స్ అందరూ ఆ పేద ప్రజలకి సాయం చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను యాజ్ ఎ పొలిటీషియన్గా. ఎందుకంటే ప్రజలు మాకు చాలా ముఖ్యం. సో అలాగే ఎవరన్నా లేని వాళ్ళు వచ్చినప్పుడు మీరు వాళ్ళని ఇంట్రెస్ట్ తీసుకొని చూస్తే అదే మన సక్సెస్కి మొదట మెట్టు అవుతుందని కూడా నేను మీకు అందరికీ తెలియజేసుకుంటూ, శివప్రతాప్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అగర్వాల్ ఐ హాస్పిటల్ ఏదైతే 10 సంవత్సరాల క్రితం నెల్లూరు నగరంలో కిమ్స్ హాస్పిటల్ ఎదురుగా ప్రారంభించి నెల్లూరు జిల్లా ప్రజలందరి యొక్క మనసులు చూరుకొని దాదాపు ప్రతిరోజు ఒక 200 మంది పైన పేషెంట్లు ఓపి చూస్తూ వారి నూతన బ్రాంచ్ ఇక్కడ మెయిన్ బైపాస్లోని ఈ ప్రాంతంలో పెద్దలు గౌరవనీయులు నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, అదేవిధంగా పెద్దలు కోవూరు శాసనసభ్యురాలు, తెలుగుదేశం పార్టీ పబ్లిక్ బ్యూరో మెంబర్, తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈరోజు ఈ బ్రాంచ్ అత్యాధునిక మిషనరీతో అందుబాటులో తీసుకొచ్చి నెల్లూరు జిల్లా ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చి వారి చేతుల మీదుగా ప్రారంభిస్తున్నటువంటి ఈ శుభ సందర్భంలో డాక్టర్ శివప్రతాప్ రెడ్డి గారికి, వారి కుమారుడు శివప్రదీప్ రెడ్డి గారికి, వారి డాక్టర్స్ టీం అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ, గత 10 సంవత్సరాలుగా ఏ విధంగా అయితే నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి పేద ప్రజలకి, మధ్యతరగతి ప్రజలకి అందుబాటులో ఉండి కంటి వైద్యానికి సంబంధించిన అన్ని రకాల వారికి కావాల్సినటువంటి ఆపరేషన్ దగ్గర నుంచి అన్ని మంచిగా చేస్తూ మంచి పేరు సంపాదించుకున్నటువంటి శివప్రతాప్ రెడ్డి గారు భవిష్యత్తులో మరింత మంచి పేరు తెచ్చుకొని ఇప్పుడే పెద్దలు ఎంపీ గారు చెప్పినట్టు ఎంపీ గారి చేతి మీదుగా ఏ మంచి పని ప్రారంభించినా అది మంచి మనసుతో చేసే పని మరింత ఉన్నత స్థానానికి పోతుందని ఆశిస్తూ అక్కడ మాకు స్పేస్ ఏర్పడలేదు. పేషెంట్స్ not able to accommodate all the patients here. So we moved to the better SCM. And second thing is we wanted to develop that second regional department. So we need some doctor and quality of the operation director plus equipment, state of the equipment కావాలి. ఆ మూడు కావాలి కాబట్టి ఇక్కడైతే మనకు స్పేస్ అయిపోతుంది కాబట్టి ఇక్కడికి మేము షిఫ్ట్ అయినాము.
సో వెటర్నరీ డిపార్ట్మెంట్. సో డయాబెటీస్ అనే వ్యాధి ప్రపంచంలో మన భారతదేశంలో అత్యధికంగా ఉంది. ఆ వ్యాధి రోగస్తులు చాలా మంది ఉన్నారు. వాళ్ళ చికిత్సకి ఇక్కడికైతే డాక్టర్ గారు మొత్తం అంతమంది కాబట్టి ఆ సెటప్ ప్లస్ పేద మేడం గారు చెప్పినట్టు ఆరోగ్యశ్రీ ఉంది, ఏహెచ్ఎస్ ఉంది కాబట్టి వాళ్ళందరికీ మేము వాళ్ళకి ఖర్చు లేకుండా వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వగలము, ప్రతిష్ట చేయగలము. ఏదో ట్రీట్మెంట్ డాక్టర్ అగర్వాల్స్ ఐ హాస్పిటల్స్ అందరికీ చాలా సుపరిచితమైన పేరు. మొత్తం వరల్డ్ వైడ్గా మొత్తం ప్రపంచవ్యాప్తంగా విస్తరించి 292 బ్రాంచెస్తో అగర్వాల్స్ ఐ హాస్పిటల్స్ రన్ అవుతూ ఉన్నాయి. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో 25 బ్రాంచెస్ ఉన్నాయి. అందులో మన నెల్లూరులో ఈ అగర్వాల్స్ గత 10 సంవత్సరాలుగా వాళ్ళ యొక్క విశిష్టమైన సేవల్ని అందిస్తున్నారు. దీనిలో డాక్టర్ ప్రతాప్ రెడ్డి గారు, డాక్టర్ ప్రదీప్, డాక్టర్ మమత, డాక్టర్ మనస్విని అందరూ కూడాను వాళ్ళ యొక్క ఎంతో డెడికేషన్తో, ఎంతో ఇన్వాల్వ్మెంట్తో చాలా జాగ్రత్తగా ఈ బాధ్యతని నిర్వర్తిస్తున్నారండి. అందులో ఈ భవనంలోకి ఈరోజు కొత్తగా అడుగుపెట్టారు విత్ లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ అండ్ సోఫిస్టికేటెడ్ ఆపరేటర్స్ అండ్ విత్ కమిటెడ్ టు ద పేషెంట్స్. ఆరోగ్యశ్రీ అవకాశం కూడా ఇక్కడ ఉంది. ఈ విధంగా వారి యొక్క సేవల్ని ప్రజలకి అందించాలనే ఉద్దేశంతో ఈ విధంగా భవనంలోకి కొత్తగా అడుగుతున్న సందర్భంలో నా హృదయపూర్వకమైన శుభాకాంక్షలండి. ఆల్ ద వెరీ బెస్ట్. ఈరోజు నూతనంగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క హాస్పిటల్ అన్ని రకాల అభివృద్ధి చెందాలని చెప్పని మనసా వాచ కోరుకుంటూ, ప్రత్యేకంగా చాలా కార్యక్రమాలు ఉన్నా కూడా డాక్టర్ గారిని కలిసి విషయం చెప్పాలని రావడం జరిగింది. అందరికీ నా బెస్ట్ విషయం. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, నిరంతరం కూడా నెల్లూరు నగరం అభివృద్ధి, అన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ ఇతరత్ర అన్నీ కూడా చాలా స్పీడ్గా జరుగుతున్నాయి. దానికి ప్రదర్శనమే ఇలాంటి పెద్ద పెద్ద వ్యాపారస్తులు, బిజినెస్లు, హాస్పిటల్స్ కానీ ఇవన్నీ రావడం కూడా ఉదాహరణ తెలియజేస్తూ ఆల్ ద బెస్ట్.